వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా మల్లప్ప మడియ చౌరస్తా ఏరియాలో పంది మాంసం అమ్మే పద్మమ్మను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశారు. దాడి చేసే క్రమంలో అరుపులతో స్థానికులు గుర్తించి రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆటోలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. పద్మమ్మ ఒంటిపై బంగారం లేకపోవడంతో కొంతమేర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాంతంలో ప్రతి ఆదివారం పద్మమ్మ పంది మాంసం విక్రయించేదిగా తెలుస్తోంది. పట్టపగలే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా కలకలం రేపింది. పద్మమ్మకు వరుసకు బంధువులైన వెంకటేష్ ప్రతి వారం పద్మమ్మతో వారి కుటుంబ సభ్యుల మధ్య వెంకటేష్ కు పంది మాంసం విక్రయ స్థలంపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ స్థలంలో మేమమ్ముతామంటే మేమమ్ముతామనే వీరి పంచాయతీ నేడు హత్యకు దారి తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగైనా వీరిని హతం చేస్తేనే ఆ స్థలంలో మనం విక్రయించుకోవచ్చని వెంకటేష్ పథకం ప్రకారమే ఈ రోజు హత్య చేస్తున్నట్లుగా పలువురు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది? మీరు పంది మాంసం అమ్ముకున్నాను. ఒక 20 నిమిషాల ముందరే అది గిరాకీ ఏం వాళ్ళ మధ్యలో ఏం గలాటైందో అదే కత్తి తీసుకొని నరికి ఆమెకి. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఆయన? ఐడియా నాకైతే ఐడియా లేదు. పబ్లిక్ లా మేము కూడా ఆటోలో తీసుకుపోయి వాళ్ళకి రక్తం కాకుండా ఆటోలో ఎక్కించాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది అమ్మ ఇక్కడ? 4-5 మంది పట్టుకున్నాం. ఇది మనోళ్ళ పని ఎవరు లేరా? మనోళ్ళ కొడుకు లేదు. మనోళ్ళ నర్కీలు బంగారం వచ్చి గుర్తు చేసుకున్నాము. పూజలు ఉండి పిల్లలు ముగ్గురు. ఆ పూజలకు 50 రూపాయలు ఇచ్చి చాలా పోలేదు. 150 ఇచ్చిన 150 రూపాయలు ఇస్తే వాళ్ళు పోయి. ఏం జరిగిందంట? మరి ఏం జరిగింది? సంగతి తెలియదు. నీకేం తెలిసింది? నాకు మంది ఫోన్ చేసి ఆ తర్వాత ఊరుకొచ్చారు. ఏమని చెప్పారు మంది? ఆడ ఎవరు నరికిండ్రు ఉంటే చెప్పారు, కానీ మా భార్య నరికిండ్రు, మా భార్య కలిసి ఇంకో మనిషిని నరికిండ్రు అని తెలియదు మాకు. ఏం పేరు ఆమె పేరు? పద్మమ్మ. ఎవరు మంది కాదు, మనలో ఉండదు. ఎవరు హెచ్చర పని ఎవరు ఎక్కడ ఉండొచ్చు. అర్ష మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల అర్షమొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483755. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.